మన హృదయం అంకితం కావాలి. మనం ఏం చేసినా సరే ఆ అనుభూతితో కనుక పూజ చేస్తే పూజ చాలండి, వేరే తపస్సులు కూడా అక్కర్లేదు. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, నవవిధ భక్తి మార్గాల్లో అర్చన ఉంది. అర్చనం చాలు, ఇంకేం అక్కర్లేదు. అంబరీషుడు దాంతోనే మోక్షం పొందాడు, కేవలం అర్చనంతోటే. ఇక మిగిలింది ఏదైనా ఉంటే అర్చన తీసుకెడుతుంది. అలాగా తర్వాత జ్ఞానమో పొందవలసింది ఏదైనా ఉంటే అర్చన ఆ మార్గానికి తీసుకెడుతుంది. నవవిధ భక్తి మార్గాల్లో దేన్ని పట్టుకుని వేలాడినా మిగిలినవన్నీ దొరుకుతాయి. ఒట్టి నేను వింటానని ఇంకేం చేయను, శ్రవణం విను చాలు, విను. అక్కడి నుంచి మననం, నిధిధ్యాసనం వచ్చేస్తాయి క్రమంగా. నువ్వు వద్దన్నా వస్తాయి. పరిగెట్టుకుని బలవంతంగానైనా వినడం మొదలు పెట్టాక ఓసారి కాకపోతే ఓసారైనా ఎక్కదా అంటే శ్రవణం మూలం అన్నారు. అలాగ మనం ఈ సంస్కృతిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ప్రతి ప్రక్రియలో భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చేసే కర్మలో, అలాగే పలికేటువంటి మంత్రంలో, అప్పుడు చేసేటువంటి భావనలో ఖచ్చితంగా మోక్ష మార్గమే ఉంటుంది. ఇదే హైందవ ధర్మం.